మేషరాశి వారి గురించి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుందో తెలియజేస్తారా? మేషరాశి వారికి ఎక్కువ శాతం ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్లే భాగంలో అధిక ఉత్సాహం, అధిక చురుకుదనం ఉన్నప్పటికీ కూడా తొందరపాటు నిర్ణయాలు లేకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్లే పరిస్థితులు పెంపొందించుకోవాలి. తల్లి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. గృహ వాహనాల విషయంలో కూడా ఎక్కువ శాతం దృష్టి కేటాయించే అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. వ్యక్తుల సహకారంతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా ప్రయత్నాలు చేసే అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. దగ్గర ప్రయాణాలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలతో నిర్ణయాలు తీసుకోవాలి. స్నేహితులతో కావచ్చు, లేకపోతే ప్రయాణాల విషయంలో కావచ్చు, తగిన జాగ్రత్తలు అవసరమైన విషయాన్ని ఇక్కడ మనం దృష్టిలో పెట్టుకోవాలి. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారి గురించి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుందో తెలియజేస్తారా? వృషభ రాశి వారికి సాంఘిక సంబంధాల విషయంలో, నూతన మైత్రి బంధాల విషయంలో, వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన విషయంలో, భాగస్వామి వ్యవహారాల్లో ఎక్కువ శాతం దృష్టి కేటాయించే అవకాశం అనేది కనబడుతోంది. ముఖ్యంగా ఆత్మీయులైన వ్యక్తులతో కలిపి వాటి యొక్క అభివృద్ధి కొరకు ప్రయత్నం చేసే విషయంలో కొంత ఆత్మస్థైర్యాన్ని కూడా పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు లాంటివి చేసినట్లయితే అది అధిక శాతం ఉపయుక్తంగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. అదేవిధంగా తీసుకునే ఏ నిర్ణయమైనా, అంటే వ్యాపార అభివృద్ధి కావచ్చు, భాగస్వామ్య వ్యవహారాలు, ఏ విషయంలోనైనా సరే మాట్లాడేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు వీలైనంత జాగ్రత్తగా మాట్లాడి ఘర్షణలకు అవకాశం లేకుండా ముందుకు వెళ్ళినట్లయితే అది చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఒకటి మనకి కనబడుతుంది. కనుక ఆ విధంగా ముందుకు వెళ్ళాలి. సజ్జన సహకారం ఏర్పడుతుంది. ఆకస్మిక నిర్ణయాలు తీసుకుంటారు. లాభదాయకంగా ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అయినప్పటికీ కూడా దాని విషయంలో తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడంలో వ్యక్తుల సహకారాన్ని సద్వినియోగపరుచుకొని ఆ విధానంలో ముందుకు వెళ్ళే ప్రయత్నాలు లాంటివి చేయాలి. మిథున రాశి. మిథున రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుందో తెలియజేస్తారా? మిథున రాశి వారికి కృషిశీలత పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. న్యాయపరమైన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి, రోగనిరోధకతను పెంపొందించుకోవడానికి విశేషంగా ప్రయత్నాలు లాంటివి చేస్తారు. రుణాల విషయంలో కూడా తీవ్రంగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా మంచి మాటలతో నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా వ్యక్తులతో మాట్లాడడంలో కావచ్చు, సమయస్ఫూర్తి నిర్ణయాలతో సమస్యని అధిగమించడంలో, సమస్య పరిష్కార దిశగా చేసే ప్రయత్నాలలో వీలైనంత వరకు మంచిగా మాట్లాడి పనులు సాధించుకునే ప్రయత్నాలు చేస్తూ సమస్యల్ని సాధించుకునే ప్రయత్నాల్లో సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా మీ వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కానీ, వ్యక్తిగత లాభాల విషయంలో కానీ, మీకు ఆత్మీయులైన వ్యక్తులు, మీ కుటుంబ సభ్యులు, మీకు అందరికంటే ముఖ్యంగా అనుకున్న సిబ్లింగ్స్ కానీ వారి యొక్క సహకారం విషయంలో వారితో చర్చించేప్పుడు ఉద్వేగాల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్తే మరింత మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం అనేది మనకి లభ్యమయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి.